1970s లో ఆయిల్ ప్రైస్ అయితే సడన్ గా పెరిగింది. దీనివల్ల వరల్డ్ ఎకానమీ షేక్ అయింది. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ అన్ని పవర్ఫుల్ అయ్యారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని చాలా రిచ్ అయ్యాయి. అమెరికా, ఇరాక్ లాంటి దేశాలతో అయితే వార్స్ కూడా జరిగాయి ఆయిల్ కోసం. ఆయిల్ ఉంటే పవర్ ఉండేది. ముందంతా పెట్రోల్ పంపు లైన్ లో నిల్చునే వాళ్ళం. ఆయిల్ కంట్రోల్ చేసిన వాళ్ళకే వరల్డ్ పవర్ ఉండేది. కానీ ఇప్పుడు స్లోగా ఆయిల్ ఎరా అయితే తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఎరా స్టార్ట్ అయింది కాబట్టి. మరి ఎలక్ట్రిక్ ఎరాలో పవర్ ఎవరిది? బ్యాటరీ కంట్రోల్ చేసిన వాళ్ళది. ఇక్కడ బ్యాటరీకి హార్ట్ లాంటిది ఏమనుకుంటున్నారు? లిథియం. ఒకప్పుడు ఆయిల్ లాగా ఇప్పుడైతే అన్ని కంట్రీస్ లిథియం కోసం సైలెంట్ గా రేసులు అయితే చేస్తున్నాయి. అందులో చైనా అయితే నంబర్ 1 లో ఉంది. అమెరికా అయితే టెన్షన్ లో ఉంది. బట్ ఇండియా వాళ్ళిద్దరికంటే వెనకాల ఉన్న స్ట్రాంగ్ గా అయితే మూవ్ అవుతుంది ఇప్పుడు. ఇది జస్ట్ ఒక మినరల్ స్టోరీ అనుకోకండి. ఇది ఒక కొత్త ఆయిల్ లాంటి స్టోరీ. ఈ వీడియోలో లిథియం గురించి అయితే కంప్లీట్ గా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇది ఇంత డిమాండ్ లో ఉంది ఇప్పుడు? అన్ని కంట్రీస్ ఎందుకు సైలెంట్ గా రేస్ లో వెళ్తున్నాయి? దీని గురించి అయితే కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. లిథియం అంటే ఒక వెరీ లైట్ మెటల్. అన్ని బ్యాటరీస్ లో యూస్ చేస్తారు. మీ మొబైల్ ఫోన్ బ్యాటరీలో కావచ్చు, ల్యాప్టాప్ బ్యాటరీస్ లో కావచ్చు, ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావచ్చు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యూస్ చేస్తారు. ఎందుకు లిథియమే యూస్ చేస్తారు? ఎందుకంటే ఇవి లైట్ వెయిట్, ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ బ్యాకప్, హై ఎనర్జీని అయితే స్టోర్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ కి పెట్రోల్ కార్ లో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ యొక్క హార్ట్ లిథియం. ఎందుకు దీనికి ఇంత డిమాండ్ పెరిగిపోతుంది? ఫ్యూచర్ లో పెట్రోల్ తో రన్ అయ్యే వెహికల్స్ చాలా తగ్గిపోతాయి. ఎలక్ట్రిక్ తో రన్ అయ్యే వెహికల్స్ అయితే చాలా పెరిగిపోతాయి. టెస్లా కార్ బ్యాటరీ వెయిట్ ఎంతో తెలుసా? 400 to 500 kg ఉంటుంది. ఆ బ్యాటరీలో మేజర్ మెటీరియల్ లిథియం. మన ఇండియాలో కూడా 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, బస్సులు, ట్రక్కులు అండ్ ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ట్రాక్టర్స్, వీటిల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేయచ్చు. ఇవన్నీ లిథియం బ్యాటరీస్ మీదనే డిపెండ్ అవుతున్నాయి. దీనివల్ల డిమాండ్ హ్యూజ్ గా పెరిగిపోతుంది డైలీ. ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నాను. ఎందుకో తెలుసా? లిథియం మైన్స్ ఎక్కువగా సౌత్ అమెరికా అండ్ ఆస్ట్రేలియాలో అయితే ఉన్నాయి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దొరికేదంతా రా మెటీరియల్. బట్ దీన్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన పవర్ వేరే ఉంటుంది. ఇక్కడే చైనా పిక్చర్ లోకి వస్తుంది. వరల్డ్ తో కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 60 to 70% లిథియం రిఫైనింగ్ కంట్రోల్ చేసే పవర్ ఉంది. అంటే మినరల్స్ వేరే కంట్రీస్ లో ఉన్న ఫైనల్ బ్యాటరీ రెడీ చేసే ఫ్యాక్టరీ చైనాలో ఉంటుంది. ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే మీరు రైస్ పండించారనుకోండి, దాన్ని రైస్ బ్యాగ్ చేసి అమ్మే పవర్ రైస్ మిల్ వాడి దగ్గర ఉంటుంది. మీ దగ్గర అయితే ఉండదు. ఇక్కడ కూడా అలానే అన్నమాట. బ్యాటరీ కంట్రోల్ చైనా దగ్గర ఉంది. దీని వల్లే అమెరికా టెన్షన్ లో ఉంది. ఎందుకంటే అమెరికాకి చైనాకి పడ్డం లేదు. సో దానివల్ల అమెరికా చైనా మీద డిపెండ్ అవ్వాలన్న వాళ్ళకి ఇష్టం లేదు. దీనివల్ల అమెరికా ఏం చేస్తుందంటే కొత్త కొత్త మైన్స్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఆఫ్రికా, సౌత్ అమెరికా కంట్రీస్ అయితే డీల్స్ కుదుర్చుకుంటుంది. డొమెస్టిక్ లెవెల్లో బ్యాటరీ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేసుకుంటుంది. ఇదంతా ఒక సైలెంట్ కాంపిటీషన్ అనమాట. మీడియాలో ఎక్కడ కనిపించదు. కానీ బ్యాక్ సైడ్ లో మాత్రం హెవీగా రేస్ అయితే జరుగుతుంది. కానీ ఇండియా వచ్చేసరికి ఇండియా లేట్ గా అయితే స్టార్ట్ అయింది. కానీ స్పీడ్ గా అయితే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈవీ పాలసీస్ ని స్ట్రాంగ్ గా చేసింది అండ్ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. ఈవీ సెక్టర్స్ లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఫారిన్ కంట్రీస్ తో మినరల్ సప్లై కోసం డీల్స్ అయితే చేస్తుంది. ఇండియన్ ఈవీ మార్కెట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్స్ లో ఒకటి. మీరు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై రోడ్స్ లో అయితే చూడండి. ఎక్కడ చూసినా అన్ని రకాల వెహికల్స్ లో ఈవీ వెహికల్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఫ్యూచర్ లో పెట్రోల్ పంప్స్ కన్నా ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ కనిపించవచ్చు. ఈ ఆయిల్ కి లిథియం కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆయిల్ అనేది బర్న్ చేస్తేనే ఎనర్జీ వస్తుంది. పొల్యూషన్ ఎక్కువ అండ్ లిమిటెడ్ రిజర్వ్స్ ఉన్నాయి. బట్ లిథియం లో ఎనర్జీ అనేది బ్యాటరీలో స్టోర్ అయి ఉంటుంది. పొల్యూషన్ అయితే తక్కువ. అండ్ ఎలక్ట్రిక్ అనేది ఫ్యూచర్ కి ఒక బేస్ లాంటిది. ఆయిల్ ఎరాలో పెట్రోల్ వెహికల్స్, లిథియం ఎరాలో ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకప్పుడు ఆయిల్ ని కంట్రోల్ చేసిన కంట్రీ ఓల్డ్ ని కంట్రోల్ చేసేది. కానీ రేపు లిథియం ని కంట్రోల్ చేసిన కంట్రీ ఫ్యూచర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇమాజిన్ చేసుకోండి, లిథియం షార్ట్ అయింది, బ్యాటరీ ప్రైస్ డబుల్ అయింది, ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ డబుల్ అయింది. కంట్రీస్ ఏమో ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. అప్పుడు ఎవరు సేఫ్? లిథియం మైన్స్ అండ్ ఫ్యాక్టరీస్ కంట్రోల్ చేసిన కంట్రీస్ సేఫ్. మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయంటే, మీరు స్టూడెంట్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, బిజినెస్ చేసే వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో అయితే వీటిల్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ టెక్నాలజీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ స్టోరేజ్, ఇవన్నీ లిథియం మీదే డిపెండ్ అయినాయి. ఈ లిథియం ఎరాలో టెక్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఆయిల్ ఎరా స్లోగా ఫినిష్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఎరా అయితే స్టార్ట్ అయింది. సైలెంట్ గా లిథియం కోసం ప్రపంచాలు అయితే పోటీ పడుతున్నాయి. చైనా ముందుంది, అమెరికా ఫైట్ చేస్తుంది, ఇండియా ఏమో స్మార్ట్ గా ప్లాన్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా స్ట్రాంగ్ గా డామినేట్ చేస్తుందా లేదా మళ్ళీ డిపెండ్ అవుతామా? మీ ఒపీనియన్ ని కింద కమెంట్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.